లోకాసు వార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదామండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 13, 14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద మనుషులకు సమాధానమును ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు జ్ఞాపకం చేసుకుంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు స్తోత్రం చేస్తుంది, ఎవరు దేవుని మహిమపరుస్తున్నారంటే పరలోక సైన్యం, దూతగణములు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో దేవుని స్తుతించే దూతలు ఉన్నాయి. సెరాపులు, కెరాబులు దేవుని స్తుతించే దూతలుగా వారిని ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక. కాబట్టి భూమి మీద సమాధానం ఎప్పుడు వస్తుందంటే దేవుని మహిమపరిచినప్పుడు భూమి మీద సమాధానం అనేది వస్తుంది. ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోక మహిమ అనేది దిగి వచ్చింది. ఆ దిగి వచ్చినప్పుడు దేవుని యొక్క దూతలు అక్కడుండి దేవుని యొక్క దూతలతో దేవుని మహిమ పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని మహిమ పొందుకున్నారో భూమి మీద సమాధానం అనేది వస్తుంది. అంటే మొట్టమొదటిగా భూమి మీద సమాధానం రావాలంటే ఏం చేయాలి? దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. దేవుని మహిమ పరిచే బిడ్డలుగా ఎప్పుడైతే ఉంటామో భూమి మీద సమాధానం వస్తుంది. అందుకే సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు అని ఎవరైతే ఆరాధిస్తున్నారో ఆరాధించిన వారు ఎవరిని ఆరాధిస్తున్నారంటే మహిమా స్వరూపుడగు దేవుడు. మన దేవుడు ఎవరంట? మహిమా స్వరూపి. ఆయన అన్నీ కూడా ఆయన మహిమ గల దేవుడు కాబట్టి ఆ దేవుడిని ఎవరు ఆరాధిస్తున్నారంటే పరలోక సైన్య సమూహము. పరలోకములో ఎవరుంటారు? దూతలు ఉంటాయి. దేవుని యొక్క దూతలు దేవుని దగ్గర ఉండి దేవుని స్తుతించే దూతలు ఉంటాయి. సెరాపులు, కెరూబులు దేవుని స్తుతించే దూతలుగా చూస్తున్నాం. మిఖాయేలు దూత ఉంటారు. ఆ మిఖాయేలు దూత ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. గాబ్రియేలు దూత ఉంటుంది. గాబ్రియేలు దూత ఏం చేస్తారు? అది వర్తమానం తీసుకొచ్చే దూతగా చూస్తున్నాం. ఈ దూతలందరూ కూడా దేవుని స్తుతించే దూతలుగా మనము కనిపిస్తున్నారు. ఈ అందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని మహిమపరుస్తున్నారు. అలాగే దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తున్నారో అక్కడ ఒక వచనం, అప్పుడు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. దేవుని మహిమ ఉండాలి. ఎప్పుడైతే దేవుని మహిమపరుస్తామో అప్పుడు దేవుని మహిమపరిచిన వారు అందరికీ కూడా ఏం జరుగుతుందంటే భూమి మీద సమాధానము కలుగుతుంది. భూమి మీద సమాధానం కలగాలంటే ఎవరు మహిమపరచాలి? నీవు నేను మహిమపరచాలి, దేవుని మహిమపరచాలి. మనకు ఉన్న స్వరాలతో దేవుని మహిమపరచాలి. మనకున్న దానిలోంచి దేవుని మహిమపరచాలి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు దేవుని మహిమపరుస్తాడు. దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తామో దేవుని యొక్క సమాధానము మనతో ఉంటుంది. గమనించాలి, దేవుని మహిమపరుస్తూ ఎప్పుడైతే పరుస్తామో దేవుని సమాధానము మనతో ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతుందో అప్పుడు భూమి మీద సమాధానం అనేది దేవుని సమాధానం వస్తుంది. దేవుని మహిమ తర్వాత మాత్రమే సమాధానము అనేది దేవుని యొక్క సన్నిధిలో మనం అనుభవిస్తాం. దేవుని మహిమపరచకుండా సమాధానం ఎలా వస్తుంది? దేవునితో సంబంధం లేకుండా దేవుని సమాధానం భూమి మీద సమాధానం ఎలా కలుగుతుంది? దేవుని మహిమపరిచినప్పుడు, దేవునితో సహవాసం కలిగినప్పుడు భూమి మీద సమాధానం అనేది ఏలుబడి చూస్తుంది. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడే అంటాడు, నా మహిమను వేరొక వారికి ఇచ్చేవాడును కానే అంటాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నేనే యెహోవాను, నా మహిమను ఎవరికి నేను ఇచ్చేవాడును
కాను అంటాడు. కాబట్టి దేవుని మహిమపరిచేది ఎవరంటే ఆయన మాత్రమే మహిమపరచాలి, ఎవరిని కూడా మహిమపరిచే వారంగా కాకూడదు. అందుకే యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమ నేను ఇచ్చేవాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయకము. కాబట్టి దేవుని మాత్రమే మహిమపరచాలి. అలాగే యోహాను సువార్తలో కూడా జ్ఞాపకం చేసుకున్నట్టే 17వ అధ్యాయము 4వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకున్నట్టే, చేయుటకు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చుటకు వచ్చినాను, అప్పుడు భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని అంటాడు. కాబట్టి ఈ విషయం చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద నిన్ను మహిమపరిచితిని, చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చితిని. దేవుడు ఆయనకి ఇచ్చిన పనిని యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా నెరవేర్చాడు. అప్పుడు భూమి మీద ఏమవుతుంది, నిన్ను మహిమపరిచాను అంటాడు. అలాగే బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే 19వ దావీదు కీర్తనలో ఎవరెవరు దేవుని మహిమపరుస్తారు అని కూడా రాసి ఉంటుంది. అక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షమును ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నవి. కాబట్టి ఆకాశములు దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, అంతరిక్షమును కూడా దేవుని సత్య పనిని మహిమపరుస్తున్నాయి. అలాగే 29వ అధ్యాయము 29వ దావీదు కీర్తన 2వ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్టమైన తనకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. నీవు నేను మొట్టమొదటిగా దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని మహిమపరుస్తామో భూమి మీద దేవుని యొక్క సమాధానం అనేది మనకు దొరుకుతుంది. దేవుని మహిమపరచకుండా భూమి మీద సమాధానం అనేది రాదు. కాబట్టి సమాధానం కలగాలంటే మనం ముందుగా ఏం చేయాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే దేవుని సమాధానము భూమి మీద అనేది జరుగుతుంది. అందుకే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే అంగీకరిస్తారో వారికి దేవుని అనుగ్రహము, పాప విముక్తి కలిగి దేవుని సమాధానము అనుభవిస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా దేవుని అనుగ్రహం ఉంటుంది, పాప విముక్తి కలుగుతుంది, దేవుని సమాధానాన్ని అనుభవిస్తారు. కాబట్టి నీవు నేను మొట్టమొదటి చేయవలసిందంటే దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఆకాశములు కూడా దేవుని మహిమపరుస్తున్నాయి, అంతరిక్షాలు కూడా దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి. అలాగే పక్షాదులు, అలాగే అక్కడ ఉన్న ఎవరైతే 130 దావీదు కీర్తనలు ఇందాక చదివినట్టు ఉదయకాల సమయంలో చదివినట్టుగా అన్నీ కూడా దేవుని మహిమను వివరిస్తున్నాయి, గణపరుస్తున్నాయి. మరి నీవు నేను కూడా దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు మనకు కూడా ఏం చేస్తుంది, ఆయనకి ఇష్టలుగా ఉన్నాం గనక, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నాం కనుక మనము దేవుని సమాధానం కూడా పొందుకుంటాం. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునికి ఇష్టలుగా మనం ఉంటే మనకేం జరుగుతుంది, భూమి మీద సమాధానము జరుగుతుంది. మరి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే నీవు నేనేం చేయాలి, మొట్టమొదటిగా యథార్థంగా ప్రవర్తించేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉంటే ఏం జరుగుతుంది, భూమి మీద సమాధానము. ఆ సమాధానం రావాలంటే మొట్టమొదటిగా నువ్వు ఉండాల్సింది, నేను ఉండాల్సింది యథార్థంగా ప్రవర్తించే బిడ్డలుగా ఉండాలి. యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే యథార్థంగా ప్రవర్తించేవారు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారికి ఏం జరుగుతుంది, భూమి మీద సమాధానం జరుగుతుంది. ఉదాహరణకి జ్ఞాపకం చేసుకుంటే 11వ అధ్యాయము సామెతల గ్రంథములో 20వ వచనం, సామెతల గ్రంథము 11వ అధ్యాయము, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. మరి మూర్ఖ చిత్తులు ఎలా ఉంటారంటే ఆయనకి అసహ్యులుగా ఉంటారు, హేయులుగా ఉంటారు. కాబట్టి యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి భూమి మీద సమాధానంగా ఉంటుంది. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు యథార్థతను బట్టే దావీదు గారు
హెచ్చింపు స్థాయిలోకి వెళ్ళాడు. దావీదు హెచ్చించబడ్డాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆ గొర్రెల కాపరిగా ఉన్నా కూడా దేవుని మహింపరిచే స్థాయికి వచ్చాడు. దేవుని మహింపరిచిన తర్వాత దేవుడు ఆయన్ని వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు, కానీ ఆయన అతని యథార్థతను బట్టి దేవుడు ఆయన హెచ్చించాడు. ఓసారి అపోస్తల కార్యగ్రంథములో 13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తల కార్యగ్రంథములు 13వ అధ్యాయము 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. అంటే ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దావీదు ఎలాంటి వాడంటే యథార్థ హృదయం కలిగిన వాడు. దావీదు యథార్థ హృదయం కలిగిన వాడు. దేవుని దృష్టిలో ఆయన దేవుని గణపరిచే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు తన దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా కనిపించాడు. ఆ దేవుడు ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చే స్థాయికి వచ్చాడు దావీదు గారు. అందుకే ఆయనకి ఇష్టలుగా ఉన్నాడు కాబట్టి దావీదుని అంతగా ఇచ్చించాడు. ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్టే అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక ఇబ్బందులు వచ్చినా కూడా ఇబ్బందులు అన్నిటిలోంచి దావీదుని తప్పించాడు. ఎవరు? దేవుడు. 18వ దావీదు కీర్తనలో జ్ఞాపకం చేసుకున్నట్టే, దావీదు కీర్తనలు 18వ అధ్యాయం 18వ దావీదు కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును. విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. కాబట్టి దావీదు గారికి అనేక శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, సమస్యలు అన్ని వచ్చినాయి. అయినా కూడా ఏం చేస్తాడు? నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించెను. ఎలా తప్పించాడు? అనేక విషయాలు 16వ వచనం జ్ఞాపకం చేసి, ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. ఇంకా బలవంతులకు పగవారు నన్ను దేశించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకు రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఎందుకు అలా జరిగిందంటే దావీదు దేవునికి ఇష్టడుగా జీవించారు, యథార్థంగా ప్రవర్తించాడు. అందుకే యథార్థవంతులు ఆయనకి ఆనందకరము, యథార్థవంతులు ఆయనకి ఇష్టకరము, యథార్థవంతులు ప్రార్థన ఆయనకి ఆనందకరము. మొట్టమొదటగా యథార్థంగా ప్రవర్తించే బిడ్డలుగా ఉండాలి. నీవు నేను మనందరం కూడా యథార్థత విషయంలో ఎక్కడ కూడా మనము లోపం లేని వారిగా ఉండాలి. దేవుని దృష్టిలో మనము ఎక్కడ చూపించిన, అందుకే ఆయన ఒక వాక్యం చదివిస్తుంది. దినవృత్తాంతాల గ్రంథం అనుకుంటా 19:10, తన యందు యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. అంటే దేవుని కనుదృష్టిని యథార్థవంతుల్ని బలపరుస్తుంది. నేను యథార్థతను, నా యోబు గారు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా యథార్థతను నేను చనిపోయినా కూడా నా యథార్థతను నేను విడువును అంటాడు. కాబట్టి యథార్థవంతులకి ఆయనకి ఆనందకరము, యథార్థవంతులను ఆయనే ఇష్టపడతాడు. దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క సమాధానం నీవు పొందుకోవాలంటే, మనం పొందుకోవాలంటే మనందరం కూడా దేవునికి మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. ఆయన దృష్టిలో మనం ఎలా ఉండాలి? యథార్థవంతులుగా ఉండాలి. యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే నా యథార్థతను బట్టి చూద్దాం. యోబు గ్రంథంలోంచి నన్ను చనిపోయినా కూడా నా యథార్థతను నేను విడువును అంటాడు. నేను నన్ను చంపినను కూడా ఇదిగో నా కొరకు నా యథార్థతను నేను రుజువుపరుస్తాను. 27వ అధ్యాయము ఒకసారి యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం.
మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రమును ఒప్పుకొనను. మరణము వగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. అంటే యథార్థ విషయంలో ఏ విధమైన లోపము లేని వాడుగా ఉన్నాడు యోబు గారు. అలా యథార్థతవంతులుగా దేవుని దృష్టిలో నా ఇష్టానుసారుడైన మనుషుడని పలికిన వాడు దేవుడే సాక్ష్యం ఇచ్చిన వాడు దావీదు. కాబట్టి యథార్థవంతులకు ఏం జరుగుతుంది? భూమి మీద సమాధానము. యథార్థంగా ప్రవర్తించే బిడ్డలుగా నీవు నేను కూడా ఉండాలి. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యథార్థవంతుల జీవితం జీవించాలి. ఇంట్లో యథార్థత ఉండాలి, బయట ఉన్న యథార్థత ఉండాలి, ఆఫీసులో ఉన్న యథార్థత ఉండాలి. అలాగే నువ్వు పొలంలో ఉన్న నీ యథార్థత నీవు కాపాడుకోవాలి. నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ యథార్థతను బట్టి దేవుడు నీకు సమాధానము అనేది కలుగుతుంది. అందుకే సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. భూమి మీద సమాధానం ఎప్పుడు అవుతుందంటే ఆయనకి ఇష్టలుగా నువ్వు జీవించినప్పుడు, యథార్థవంతుడుగా జీవించినప్పుడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే ఇంకా దేవుని సమాధానము ఎప్పుడు మనకు దొరుకుతుందంటే సత్యవర్తులుగా ఉన్నప్పుడు, సత్యాన్ని ప్రకటించేవారిగా ఉన్నప్పుడు. సత్యవర్తులను ఆయనకి ఇష్టలు. సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 12వ వచనం, 22వ వచనం. 12వ అధ్యాయము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యముగా ప్రకటించాలి, సత్యాన్ని మనం పలకాలి. సత్యం అనగా ఏంటి? వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం జ్ఞాపకం చేసుకుంటే నీ వాక్యమే సత్యము, సత్యము నందు నన్ను ప్రతిష్ఠ చేయము అంటాడు. వాక్యమే సత్యం. వారిని పరిశుద్ధపరచుము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము. చాలు నీ వాక్యమే సత్యము. కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించి ప్రవర్తించే బిడ్డలుగా ఉండాలి. సత్యం అనగా సత్యాన్ని నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఏమిటి సత్యం అంటే దేవుడే సత్యము, దేవుడే మార్గము, దేవుడే మనకి జీవము. ఆ జీవం ఇచ్చే మార్గాన్ని, ఆ సత్యమైన దేవుణ్ణి కలిగి ఆ వాక్యం అనే సత్యాన్ని మనము అనుసరించి వాక్యాన్ని సారంగా మనము జీవించాలి. అసత్య మార్గంలోకి మనం వెళ్ళకూడదు. అలాగే అందుకే ఇక్కడ అంటాడు అబద్ధములాడు పెదవులు ఆయనకి హేయములు, సత్యవర్తులను ఆయనకి ఇష్టలు. అబద్ధములాడేవారిగా ఉండకూడదు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే అననీయ సప్ఫీరాలను చూస్తున్నాం. అననీయ సప్ఫీరాలను చూస్తే ఏం జరిగారు? వారు సత్యంగా ఉన్నారా? యథార్థవంతత ఉందా? లేదు. వారు అమ్మినది ఎంతకి? కొంత సొమ్ముకి తన భూమిని అమ్ముకున్నప్పుడు ఆ సొమ్ములో కొంత దాచిపెట్టుకొని ఇంతే అమ్మేమన్నారు అననీయ సప్ఫీరాలు అని. వారికి దేవుని దృష్టిలో సత్యవర్తులుగా లేదు, కానీ వారు అబద్ధములాడి పెదవులుగా ఉన్నారు. అబద్ధములాడి పెదవులు యెహోవాకు హేయములు. కాబట్టి వారు అననీయ సప్ఫీరాలు ఏం చేశారంటే దేవుని దృష్టిలో వారు హేయులుగా ఉన్నారు. అందుకే అననీయ సప్ఫీరాలని దేవుడే అక్కడ ఏం చేశాడు? దేవుడే శపించినట్టుగా ఎక్కడున్న బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్య గ్రంథంలో చదువుదాం ఒకసారి. అపోస్తల కార్య గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరతో ఏకమై పొలమెమ్మెను. భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితి. ఎవరితో అబద్ధమాడంట? కొంత దాచిపెట్టుకొని కొంత ఎక్కువ మొత్తానికి అమ్మి కొంత దాచిపెట్టుకొని ఇదిగో ఇంతే అమ్మానని తన హృదయంలో సాతాను ప్రేరేపించి
తీసుకొని వచ్చినప్పుడు నువ్వు మనుషులతో కాదు కానీ దేవునితోనే అబద్ధం ఆడావు అని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచోనే పడి ప్రాణములు విడుగా విని వారికి అందరికీ మిగుల భయం పుట్టిన. అప్పుడు పొడుసువాడు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయాను. అక్కడ వెళ్తుంటే ఇంకో సన్నివేశం కూడా ఇంచుమించు 3 గంటల చేపటికి వారి భార్య జరిగిన తెరువుకు లోపలికి వచ్చును. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పమని అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. వెంటనే అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీపించిరి? ఇదిగో నీ పెనిడి పాటి దాని పాదములు వాకిటి నుండి వారు నిన్ను మోసుకొని పోదును ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణము విడిచెను. అంటే ఎంత దుఃఖకరమైన సమయం, ఎంత దుఃఖకరమైంది, ఎంత దాని ప్రాణాలు సైతం కూడా పోగొట్టుకున్నారు అబద్ధములాడి. అందుకే అబద్ధములాడిన పెదవులు ఆయనకి హేయములు. మరి భార్య అబద్ధం ఆడింది, భర్త కూడా అబద్ధం ఆడాడు. సరే, భర్త అబద్ధం ఆడినప్పుడు భార్య వచ్చి ఏం చేయాలి? తప్పును తెలుసుకొని, అయ్యా నన్ను క్షమించయ్యా, ఇగో ఇది ఎంత కాదయ్యా ఎంత అమ్మామని చెప్పినట్టే ఒకవేళ క్షమించేవాడు దేవుడు. కానీ దేవుణ్ణి శోధించారు, దేవునితోనే వారు అబద్ధం ఆడారు. మనుషులను కాదు కానీ దేవునితోనే అబద్ధం ఆడారు కాబట్టి వారి ప్రాణాల సైతం కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి అబద్ధములాడు పెదవులు ఆయనకి హేయములు. సత్యాన్ని అనుసరించి ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేవుని గ్రంథంలోంచి పిరికివారును, అబద్ధములాడి వారును, అవిశ్వాసులను ఎక్కడుంటారు? పరలోక రాజ్యములో చేరరు. ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. మైకులు చదవండి. 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎవరంట? అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు పాలు పొందుదురు. ఇది రెండో మరణము. ఇక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు? పిరికివారు కనిపిస్తున్నారు, అవిశ్వాసులు కనిపిస్తున్నారు, అసహ్యులు కనిపిస్తున్నారు, నరహంతకులు కనిపిస్తున్నారు, వ్యభిచారులు కనిపిస్తున్నారు, మాంత్రికులు కనిపిస్తున్నారు, విగ్రహారాధికులు కనిపిస్తున్నారు. అబద్ధికులు అందరూ కూడా, అబద్ధములాడే అందరూ కూడా అగ్ని గంధకులతో మండు గుండములు పాలు పొందుదురు. ఇది రెండో మరణము. అబద్ధమే కదా, ఆ చిన్న అబద్ధమే కదా, లేతనము ఇది వారు చూడలేదు కదా, వీళ్ళు చూడలేదు కదా అని మనము వారిని మోసం చేసినట్లయితే, అబద్ధం ఆడినట్టయితే ఒక్కొక్కరు డబ్బులు తీసుకొని ఏం చేస్తారు? నోటు రాయకుండా ఇస్తారు మంచితనం మీద, తర్వాత నోటు తెచ్చుకోపోమంటారు. మంచితనం మీద ఇచ్చినప్పుడు నోటు యాడ్ నుంచి వస్తుంది. అది అబద్ధమా కాదా? అబద్ధమే కదా. మరి అలా చేయొచ్చా? వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు? రెండో మరణంలో ఉంటారు. అగ్నిగుండములో మండే అగ్నిగుండములో ఉంటారు. ఇది రెండో మరణము. అబద్ధికులు అందరూ కూడా మంచితనంగా ఏదో కష్టంలో ఉన్నారని, దుఃఖంలో ఉన్నారని వారికి సహాయం చేసినప్పుడు, నోటు లేకుండా వాడికి ఇచ్చినప్పుడు తిరిగి ఏం చేయాలి? తీసుకునేటప్పుడు ఏం చేస్తారు? రెండో కంటి కనపడకుండా తీసుకుంటారు. తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? అందరూ పంచాయతీలు చేసినా కూడా ఆ డబ్బులు రావు. కానీ అది కారణం ఏంది? అబద్ధములాడటం. అబద్ధములాడటం మంచిది కాదు. అందుకే అబద్ధములాడు పెదవులు ఆయనకి హేయములు. ఎవరికి ఇష్టలు అంటే సత్యవర్తంలో ఆయనకి ఇష్టలు. సత్యం అనగా వాక్యానుసారంగా జీవితం జీవించేవారు. అందుకే అన్యాయస్తులు దేవుని రాజ్యములో పాలు పొందనేరు. అన్యాయస్తులు కానీ, పిరికివారు కానీ అబద్ధములాడ దేవుని రాజ్యములో పాలు పొందలేరు. కాబట్టి సత్యాన్ని అనుసరించే బిడ్డలుగా నేను ఉండాలి. అన్యాయస్తులుగా ఉండకూడదు. వినువారు మాత్రమే కాదు కానీ విన్న దాని ప్రకారము అనుసరించి ప్రకటించాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు, పై చదువువాడును వినువాడును మాత్రం కాదు, అందులో దాన్ని ప్రకారము అనుసరించి ప్రవర్తించాలి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనం, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను
గైకొని వారును ధన్యులు. అంటే చదవాలి, వినాలి, తర్వాత ఏం చేయాలి? వదిలిపెట్టాలి. కాదు వదిలిపెడతాం కాదు, కానీ వినాలి, చదవాలి, వ్రాయబడే సంగతులను గైకొనాలి. వినవారు మాత్రమే ఉండకుండా విన్నదాని ప్రకారం మనము అనుసరించి ప్రవర్తించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎవరు నీతిమంతులు అంటే చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రోమిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. కాబట్టి వింట మాత్రమే కాదు, కానీ విన్నదాని ప్రకారము అనుసరించి ప్రవర్తించాలి. చదవటం మాత్రమే కాదు, కానీ వింట మాత్రమే కాదు, కానీ వాక్యాన్ని మీరు బోధించినప్పుడు వింటం బాగుంది అని మెచ్చుకోవటం కాదు, కానీ ఆ వాక్యానుసారంగా మనం జీవితం జీవించాలి. మన అననీయ సభ్యులు అలా జీవించారా? జీవించలేదు. అబద్ధములు ఆడారు. అబద్ధం ఆడేందుకు ఏం జరిగింది? నష్టపోయారు. దావీదు గారు యథార్థవంతులుగా జీవించాడు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? గొర్రెల దొడ్డులోంచి. గొర్రెల కాపరగా ఉన్నప్పుడు గొర్రెల దొడ్డుల్లో గొర్రెలను మాన్పించి, పారిగేదలను మాన్పించి ఇశ్రాయేలు రాజుగా ఉండటానికి ఆయన పిలిచాడు. కారణం ఏంటి? వీళ్ళిద్దరికి కారణం ఏంటంటే వారు యథార్థంగా ప్రవర్తించాడు దావీదు గారు. వీళ్ళు అబద్ధములాడి నష్టపోయారు వీరు. కాబట్టి సత్యవర్తులుగా ఉండాలి. మనము సత్యవర్తులుగా ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే మనకి సమాధానం అనేది దొరుకుతుంది. మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్టే ఎలా ఉండాలి అంటే విశ్వాసం కలిగిన వారు ఆయనకి ఇష్టలు. విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. నేను దేవుని సమాధానం మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా యథార్థంగా ప్రవర్తించేవారుగా ఉండాలి. రెండవదిగా సత్యవర్తులుగా ఉండాలి. మూడవదిగా విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టే విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు రాకూడదు. విశ్వాసంతోనే దేవుని దగ్గరకు రావాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవారిని కదా. కాబట్టి దేవుని దగ్గరికి ఎలా రావాలంటే విశ్వాసంతో రావాలి. వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారందరికీ ఫలము దయచేవాడనియు నమ్మవాలే కదా. నమ్మి రావాలి. అవిశ్వాసంతో రాకూడదు. విశ్వాస పరిమాణం మనము పెంచుకోవాలి. విశ్వాస పరిమాణం ఉంచుకుంటే దేవుని యొక్క సమాధానం మన దొరుకుతుంది. కాబట్టి అవిశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే పాపముతో కూడిందంట. అవిశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే పాపముతో కూడింది. అవిశ్వాసం అనేది కూడా ఒక పాపమే, భయంకరమైన పాపం అంట అవిశ్వాసం. ఏదో వ్యభిచారం చేస్తేనో లేకపోతే ఏదో చేస్తే కాదు, కానీ పాపము అవిశ్వాసం ఉండటం కూడా పాపమే. బైబిల్ గ్రంథంలో నేను చూపిస్తానండి. నేను కొత్త మాటలు కాదు, కానీ బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము రోమిలు రాసిన పత్రిక చివరిలో 14వ అధ్యాయము 23వ వచనం. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. అంటే విశ్వాసంతో రావాలి. విశ్వాసంతో వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు మనకి కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో వచ్చినప్పుడు విశ్వాస కార్యమే మనకి కార్యసిద్ధి కలుగు చేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసములో మనము జాగ్రత్తగా ఉండాలి. మనం అవిశ్వాసులుగా ఉండకూడదు, కానీ విశ్వాసం అనేది మన మనస్సులో ఉంచుకోవాలి. ఈ లోకంలో ఉంచుకున్నట్టు మొదటగా వాటి మీద విశ్వాసం మొదలు ఏం చేస్తామో మనుషుల్లో చీకటి పాపము అనే అన్నిటి కూడా అవిశ్వాసముకు సంబంధించిన విషయాలు. దేవునికి మనిషికి మధ్య అంట అవిశ్వాసం అనే పాపం ఉండకూడదు. విశ్వాసంతో మనము దేవుని మందిరానికి రావాలి. విశ్వాసంకి వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఈ కార్యాలు జరిగిస్తాడు అని మనము నమ్మకంగా రావాలి. అప్పుడే దేవుడి ఫలాల్ని మనము అనుభవిస్తాం. అందుకే దేవుని యొక్క దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను అధిక వారి అందరికి కూడా ఫలము దయచేవాడనియు నమ్మవలనే కదా.
మరి నమ్మితే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యము. విశ్వాస పరిమాణము పెరగాలి, విశ్వసించే స్థాయికి వెళ్ళాలి. అందుకే మనం చాలా జాగ్రత్తగా అవిశ్వాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసాన్ని మన దగ్గర రానికుండా